హాయ్! హలో! వెల్కమ్ టు అంజలి అండ్ డాటర్స్ ఛానల్. ఇది ఎగ్జామ్ సీజన్ కదండీ! ఈ 2 మంత్స్ ఎక్కడ విన్నా, చూసిన ఎగ్జామ్స్ గురించి డిస్కషన్స్. సో, ఈరోజు మనం ఏ స్ట్రెస్ లేకుండా ఎగ్జామ్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ స్ట్రెస్ రిలీవింగ్ టిప్స్ ఫర్ ద స్టూడెంట్స్ అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. తప్పకుండా మొత్తం వీడియో చూడండి. స్ట్రెస్ ఫ్రీ టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా స్టూడెంట్స్‌కి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాము. సో, ఏదైనా డిఫికల్ట్ సిట్యుయేషన్ గో త్రూ అవుతున్నప్పుడు ఆర్ ఫేస్ చేయాలి తొందరలో అని తెలిసినప్పుడు స్ట్రెస్ అనేది కామన్. అందరిలో ఉంటుంది. స్టూడెంట్స్ అనే కాదు. మనం ఆ స్ట్రెస్‌ని ఓవర్‌కమ్ చేయడానికి ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధానం ఉంటుంది. స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి. అండ్ థాట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అసలు మనకి స్ట్రెస్ ఉందా? లేదా? ఎలా తెలుసుకుంటాం? మ్యాక్స్ మనకి స్ట్రెస్ ఉంటే తెలిసిపోతుంది ఆబ్వియస్‌లీ. బట్ ఇవి సింప్టమ్స్ కన్ఫర్మ్ చేసుకోవడానికి. కొంతమంది స్టూడెంట్స్ ఎలాగంటే నాకేం స్ట్రెస్ లేదురా, లైట్‌రా అంటుంటారు పైకి. కానీ వాళ్ళకి తెలియకుండానే స్ట్రెస్ బిల్డ్ అవుతుంది ఇంటర్నల్లీ. ఇలాంటి ఎగ్జామ్స్ టైమ్‌లో ఎస్పెషల్లీ. సో, సింప్టమ్స్ వచ్చేసి ఫస్ట్ హెడేక్ అనమాట. బాగా హెడేక్ వచ్చేస్తుంది స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే. సెకండ్ టెన్షన్ ఆర్ వరీడ్‌గా కనిపిస్తూ ఉంటారు. థర్డ్ వచ్చేసి యాంగర్ ఆర్ ఇరిటేషన్. ఊరికే అవతల వాళ్ళ మీద వాళ్ళే చిరాకు పడడం, కోప్పడడం చేస్తుంటారు. ఫోర్త్ వచ్చేసి దే కాంట్ ఫోకస్ ఆర్ కాన్సంట్రేట్ ఆన్ స్టడీస్. ఫిఫ్త్ వచ్చేసి నిద్ర పట్టకపోవడం అండ్ ఆకలి వేయకపోవడం. ఇది చాలా స్టూడెంట్స్‌లో చూస్తాం మనం. అండ్ కొంతమందిలో ఈ స్ట్రెస్ వల్ల ఎక్కువ తినడం, ఎక్కువ నిద్రపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. విచ్ ఈస్ రేర్. సిక్స్త్ ఫైనల్లీ వీటన్నిటితో పీస్‌ఫుల్‌గా అయితే ఉండలేరు. అండ్ పీస్‌ఫుల్‌గా లేకపోతే మైండ్ ఇంకెక్కడ ఫోకస్డ్‌గా ఉంటుంది ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వడానికి. సో, స్ట్రెస్ ఫ్రీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఎగ్జామ్స్ అండ్ ఎగ్జామ్ ప్రెప్ డేస్. లిమిటెడ్ స్ట్రెస్ ఈస్ గుడ్ అండ్ ఓకే. బట్ ఎగ్జామ్స్ టైమ్స్‌లో పీక్స్‌లో ఉంటుంది కొంతమందికి. సో, ఎలా అవాయిడ్ చేయాలి? ముందు అసలు ఈ స్ట్రెస్ ఎగ్జామ్స్ టైమ్‌లో ఎందుకొస్తుందో తెలిస్తే ఎలా రాకుండా ఉండగలమో ఈజీగా తెలుస్తుంది కదా! సో, ఫస్ట్ మెయిన్ రీజన్ ఫర్ స్ట్రెస్ ఈస్ ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్. అంటే సరిగ్గా ఎగ్జామ్స్‌కి ముందు నుంచి చదవకపోవడం. ఫస్ట్ థింగ్ చాలా తక్కువ స్టూడెంట్స్ ఒక క్లారిటీతో పక్కా స్కెడ్యూల్‌తో డే 1 నుంచి రోజు కొంత టైం చదువుకుంటూ ఉంటారు. అండ్ కొంతమంది హాఫ్ ఆఫ్ ద సిలబస్ అయిపోయాక తర్వాత రియలైజ్ అయ్యి అప్పుడు చదవడం స్టార్ట్ చేస్తారు. అండ్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ లాస్ట్ 1 మంత్ ఆర్ 1 వీక్ ముందు అండ్ ఈవెన్ ఎ డే ముందు కూడా కూర్చుంటారు చదవడానికి. ఈ లాస్ట్‌లో చదివే స్టూడెంట్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో వీరికి స్ట్రెస్ లెవెల్స్ కంపారిటివ్‌లీ ఎక్కువ ఉంటాయి ఆబ్వియస్‌లీ. ఎందుకు? పదే పదే వాళ్ళే అయ్యో! నేనేం చదవలేదు. ఎగ్జామ్స్ దగ్గరికొచ్చేసాయి. ఏం చేయాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? టైం సరిపోతదా? ఎక్సెట్రా క్వెషన్స్‌తో టెన్షన్ పడుతూ ఉంటారు. అండ్ సెకండ్ రీజన్ ఫర్ స్ట్రెస్ ఈస్ రిజల్ట్ ఆఫ్ ద ఎగ్జామ్. సో, మీరు అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్స్ మ్యాక్స్ స్ట్రెస్ అయ్యేది ఎగ్జామ్స్ గురించి కాదు యాక్చువల్‌గా. ఎగ్జామ్స్ తర్వాత వచ్చే రిజల్ట్స్ గురించి. పాస్ అవుతానా? ఎన్ని మార్క్స్ వస్తాయి? తనకంటే నాకు తక్కువ మార్క్స్ వస్తాయా? మా పేరెంట్స్ ఏమంటారు మంచి రిజల్ట్ రాకపోతే? ఈ క్వెషన్స్ అన్నిటితో ఎక్కువ టెన్షన్ పడతారు. థర్డ్ థింగ్ నాట్ ఎనఫ్ టైమ్ ఫర్ ప్రిపరేషన్. సో, లాస్ట్‌లో చదవడం స్టార్ట్ చేసే స్టూడెంట్స్‌కి టైం సరిపోదు అన్నీ చదవడానికి. సో, ఎలా ప్రిపేర్ అవ్వాలి తక్కువ టైంలో అన్న క్వెషన్‌తో ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు. ఉన్న కొంచెం టైంలో ప్రాపర్‌గా ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి చదవడం? ఏది ఫస్ట్ చదివితే బెటరు? ఎప్పుడు ఏ సబ్జెక్ట్ చదువుదాం? ఎప్పుడు ఏది రివైజ్ చేద్దాం? ఈ క్వెషన్స్‌తో స్ట్రెస్ తీసుకొని అసలకి ఏది పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వరు. హై ఎక్స్‌పెక్టేషన్స్ ఫ్రమ్ పేరెంట్స్. సో, ఎగ్జామ్స్ అనగానే కొంతమంది పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు. అండ్ ఆ స్ట్రెస్‌తో హై ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ చేసేస్తారు. కానీ ఎగ్జామ్స్ టైమ్స్‌లో ఇలా హై ఎక్స్‌పెక్టేషన్స్ గురించి స్టూడెంట్స్‌తో డిస్కస్ చేస్తే కొంతమంది పిల్లలకి ఇంకా ఎక్కువ స్ట్రెస్ పెరుగుతుంది. సో, ఇవి మెయిన్ రీజన్స్ అనమాట స్ట్రెస్‌కి. ఇలా ఇంకొన్ని రీజన్స్ ఉంటాయి. సో, ఇలాంటి స్ట్రెస్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ బీ ఇన్ ప్రెజెంట్. ప్రెజెంట్‌లో ఉండండి. సో, ఫస్ట్ మైండ్‌లో నుంచి ఈ క్వెషన్స్ లైక్ ఎగ్జామ్స్‌కి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, టైం సరిపోతుందా, ఫెయిల్ అయితానా, పాస్ అవుతానా, పేరెంట్స్ ఏమంటారు, ఈ క్వెషన్స్ అన్నీ తీసేయండి. ప్రెజెంట్ గురించి మాత్రమే ఆలోచించండి. ప్రెజెంట్‌లో ఉండండి. పాస్ట్‌లో వేస్ట్ చేసిన టైం గురించి ఆలోచిస్తూ, ప్రెజెంట్ ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఈ కొంచెం టైం కూడా వేస్ట్ చేసుకోకండి. కూల్‌గా కూర్చొని, సరే నాకిప్పుడున్న టైం ఇది. ఈ టైంలో నేనేం చేయగలను?
ఏం ప్రిపేర్ అవ్వగలను అని ఆలోచించండి. అలాగే రివిజన్స్ కూడా. అప్పటిదాకా చదివిన టాపిక్స్ ఆర్ కాన్సెప్ట్స్ అన్నీ ఎలా వితిన్ టైమ్ రివైజ్ చేసుకోవాలి అని ఆలోచించండి. అంతేకానీ అనవసరంగా స్ట్రెస్ తీసుకొని ఉన్న టైం కూడా వేస్ట్ చేసుకుంటే ఆబ్వియస్లీ రిజల్ట్ మంచిగా రాదు. అండ్ ఆబ్వియస్లీ అది కాదు కదా మీకు కావాల్సింది. అలాగే ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించొద్దు. మీరు చేసేది మీరు చేయండి. తర్వాత రిజల్ట్ మీ చేతిలో ఉండదు కదా! ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయాల్సిందే మనం. సో, మీ చేతిలో ఏముందో అది పర్ఫెక్ట్‌గా చేయండి. సెకండ్, బీ పాజిటివ్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో, మిమ్మల్ని మీరు నేను చెయ్యగలను అని నమ్మండి ఫస్ట్. విల్ పవర్ ఉంటే మనిషి ఏదైనా అచీవ్ చేయొచ్చు. దానికి ఖచ్చితంగా హార్డ్ ఆర్ స్మార్ట్ వర్క్ చేయాల్సుంటుంది. పాజిటివ్ థింకింగ్ హ్యాబిచ్యుయేట్ చేసుకోండి. నెగెటివ్ థింకింగ్ కంప్లీట్‌గా వదిలేయండి. లైక్ ఫెయిల్ అయితే ఎలా? మార్క్స్ తక్కువొస్తాయేమో ఎక్సెట్రా. మీ పని మీరు చేయండి కరెక్ట్‌గా అండ్ పాజిటివ్ థింకింగ్‌తో ఉండండి. స్ట్రెస్ ఉండదు. అండ్ స్ట్రెస్ ఫ్రీగా చదివితే ఆబ్వియస్లీ బ్రెయిన్‌కి బాగా ఎక్కుతుంది చదివింది అండ్ ఎక్కువ కాలం గుర్తుంటుంది. అలాగే మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోండి చదవడానికి. ఎందుకంటే మీరు చదివింది మీకే హెల్ప్ అవుతుంది కాబట్టి. ఆ నాలెడ్జ్ మీకే వస్తుంది కాబట్టి. టెన్షన్ పడితే నాకు ఇంకా బ్యాడ్ జరుగుతుంది కానీ గుడ్ జరగదు. అనవసరంగా టెన్షన్ పడి టైం వేస్ట్ చేసుకుంటూ హెల్త్ పాడు చేసుకోకుండా నేను ఇప్పుడు ఏం చేయగలనో ఆలోచించి అది ప్లాన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేద్దాం అని ఇలా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ముందుకు కదలండి. థర్డ్ స్ట్రెస్ రిలీవింగ్ టిప్ వచ్చేసి ప్రాపర్ ప్లానింగ్ విత్ రియలిస్టిక్ గోల్స్. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే రియలిస్టిక్ గోల్స్ సెట్ చేసుకోరు అండ్ దానివల్ల ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. సో, మీకు ప్రిపేర్ అవ్వడానికి ఎంత టైం ఉంటే అంత లైక్ 1 మంత్ ఆర్ 1 వీక్ ఎక్సెట్రా దాన్ని బట్టి రియలిస్టిక్ గోల్ సెట్ చేసుకోండి. అంటే తక్కువ టైంలో అన్ని సబ్జెక్ట్స్, అన్ని టాపిక్స్ కవర్ చేయాలి అనే గోల్ పెట్టుకోకుండా మీ టైం కన్‌స్ట్రెయింట్స్‌ని బేస్ చేసుకొని ప్రాపర్‌గా మీ టైమ్ టేబుల్ ఆర్ స్కెడ్యూల్‌ని ప్లాన్ చేసుకోండి. అంతేగాని ఉన్న టైంలో మీరు మీట్ అవ్వలేని గోల్స్ పెట్టుకొని అన్నెసెసరీగా స్ట్రెస్ తీసుకొని దానివల్ల మీకు స్ట్రెస్ తప్పితే ఇంకేమీ రాదు. ఫోర్త్ టిప్ వచ్చేసి గెట్ ఎనఫ్ స్లీప్. నిద్ర సరిగా లేకపోతే మీ బ్రెయిన్ సరిగా వర్క్ అవ్వదు అండ్ మీరు కూడా లేజీగా ఉంటారు. స్ట్రెస్ పెరిగిపోతుంది. సో, మినిమమ్ 7-8 అవర్స్ ఆఫ్ అన్‌డిస్టర్బ్డ్ స్లీప్ ఉండేలా చూసుకోండి. దీనివల్ల మన బాడీ మొత్తం రిలాక్స్ అండ్ రిఫ్రెష్ అవుతుంది. స్ట్రెస్ ఫ్రీగా ఉంటాం. అండ్ మెయిన్‌లీ మార్నింగ్స్‌కి బ్రెయిన్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది అండ్ మీకు చదివింది కూడా ఎక్కువ గ్రాస్ప్ చేసుకోగలుగుతారు. ఫిఫ్త్ టిప్ వచ్చేసి ప్రాపర్ ఫుడ్. ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ కంపల్సరీ తీసుకోండి. అండ్ స్ట్రెస్ రిలీవింగ్ ఫుడ్స్ లైక్ ఓట్స్, పపాయ, విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే ఆరెంజెస్, లెమన్ అండ్ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అంటే ఆకుకూరలు, అరటి పండ్లు, బీన్స్, అవకాడోస్, జింక్ రిచ్ ఫుడ్స్ లైక్ జీడిపప్పు, ఎగ్స్ ఇలాంటి ఫుడ్ మీ డైట్‌లో ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇవన్నీ స్ట్రెస్ రిలీవింగ్ ఫుడ్స్ అండ్ బ్రెయిన్‌ని కూడా యాక్టివ్‌గా ఉంచుతాయి. అలాగే హైడ్రేట్ యువర్ సెల్ఫ్ ఎనఫ్. సో, వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి. లిక్విడ్స్ తీసుకోండి ఎక్కువగా జ్యూసెస్ ఆర్ కోకోనట్ వాటర్ ఆర్ లెమన్ వాటర్, నార్మల్ వాటర్. సో, అట్లా ఎక్కువ వాటర్ తాగుతూ ఉండండి ఫ్రీక్వెంట్‌గా. అండ్ సిక్స్త్ టిప్ టు రిలీవ్ స్ట్రెస్ ఈజ్ ఎక్సర్సైజింగ్ అండ్ డీప్ బ్రీతింగ్. సో, కంపల్సరీగా ఒక 30 మినిట్స్ డైలీ ఫిజికల్ యాక్టివిటీ లైక్ ఎక్సర్సైజ్, వాకింగ్, యోగా ఇట్లా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ వలన మన బాడీ స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ తగ్గుతాయి అండ్ ఎండార్ఫిన్స్ ప్రొడక్షన్ పెరుగుతుంది. విచ్ మీన్స్ మన మూడ్ పాజిటివ్‌గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఈక్వల్లీ ఇంపార్టెంట్ డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్. ఇవి స్ట్రెస్‌కి ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ చూపిస్తాయి. మీకు కొంచెం స్ట్రెస్ ఉంది అనుకున్నప్పుడు డీప్ బ్రీతింగ్ చేయండి. ఫస్ట్ నార్మల్‌గా బ్రీత్ తీసుకొని స్టార్ట్ విత్ డీప్ బ్రీతింగ్ స్లోలీ. ఫాస్ట్‌గా కాకుండా స్లోగా డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి. మీరు డీప్ బ్రీత్ చేసినప్పుడు మీ బ్రెయిన్‌కి రిలాక్స్ అవ్వమని సిగ్నల్ వెళ్తుంది. అండ్ దెన్ ఇట్ కామ్స్ యూ డౌన్ అండ్ లోయర్స్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ అనమాట. సెవెంత్ టిప్ వచ్చేసి టేకింగ్ బ్రేక్ ఇన్ బిట్వీన్ స్టడీస్. చదువుతున్నప్పుడు మధ్యలో పర్పస్‌ఫుల్‌గా బ్రేక్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది అండ్ ఫోకస్ అండ్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అండ్ ఎక్కువసేపు చదవడానికి మనకి హెల్ప్ అవుతుందనమాట. బ్రేక్స్ తీసుకోమన్నాం గదా అని 10 మినిట్స్‌కి ఒకసారి బ్రేక్ కాదు. మీరు ఎంతసేపు ఫోకస్డ్‌గా చదవగలుగుతున్నారో చదివి అప్పుడు బ్రేక్ తీసుకోండి. ఆర్ 1 అవర్‌కి ఒక్కసారి ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. లేదు ఒకవేళ మీరు 2-3 అవర్స్ కంటిన్యూస్‌గా ఫోకస్ చేయగలుగుతున్నారు అంటే ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి మధ్యలో. అండ్ ఈ బ్రేక్ టైంలో మీరు ఇష్టపడే పని ఏదైనా చేసుకోండి. లైక్ మీ ఫేవరెట్ హాబీ
ఆర్ మీకు నచ్చిన పాట వినడం, మీ ఫ్రెండ్స్‌తో ఆర్ ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడండి. అండ్ ఇలా మాట్లాడేటప్పుడు అగైన్ మేక్ ష్యూర్ యూర్ నాట్ టాకింగ్ ఆర్ థింకింగ్ అబౌట్ ఎగ్జామ్స్ ఇన్ యువర్ బ్రేక్స్. సో, వాక్‌కి వెళ్ళండి. సో, ఇలా చేస్తే ఏంటంటే మీకు స్ట్రెస్ లేకుండా ఎక్కువ ఫోకస్డ్‌గా చదవగలుగుతారు. సోషల్ మీడియా జోలికి మట్టుకి పోవద్దు బ్రేక్స్‌లో. ఎందుకంటే సోషల్ మీడియా ఇట్స్ కైండ్ ఆఫ్ అడిక్టివ్. సో, దాని నుంచి మళ్ళీ తొందరగా స్టడీస్ మీద ఫోకస్ చేయాలంటే ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి. సో, ఆల్రెడీ చాలా డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకున్నాం కదా! స్ట్రెస్ వల్ల లైక్ హెడేక్, ఇరిటేషన్, రెస్ట్‌లెస్‌నెస్, వెయిట్ గెయిన్ అవ్వడం. అండ్ ఇంకా మీరందరూ యంగ్ పీపుల్ మీ స్కిన్ అండ్ హెయిర్ మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ స్ట్రెస్. సో, ఎందుకు ఇవన్నీ? చక్కగా మనకి ఎంత టైం ఉందో అంత టైంలో కూల్‌గా కూర్చొని ప్రాపర్ ప్లానింగ్ అండ్ స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని దాన్ని పక్కా ఫాలో అవుదాం. ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ తీసుకోకుండా దీనివల్ల డెఫినెట్‌లీ మనకి బెటర్ రిజల్ట్ వస్తుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఎగ్జామ్ టిప్స్ గురించి నెక్స్ట్ వీడియో చేస్తాం. సో, ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.